ఈ ముసలోళ్ళున్నారే మామూలుగా టార్చర్ పెట్టంటున్నాడు ఒబామా. అమెరికా మాజీ అధ్యక్షుడు లండన్లో ఒక కార్యక్రమంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇవి ట్రంప్ను ఉద్దేశించే అన్నారని భావిస్తున్నారు. ప్రపంచంలో సమస్యల్లో 80% ఈ వృద్ధ నేతలు అధికారం పట్టుకుని వేలాడడం వల్లే వస్తున్నాయన్నారు ఒబామా. అమెరికా అధ్యక్షులుగా కొంతకాలంగా వయసు పైపడ్డ వాళ్లే ఉంటున్నారు. ట్రంప్ 1 తర్వాత బైడెన్, ఇప్పుడు మళ్ళీ ట్రంప్. అంటే దాదాపుగా 9 ఏళ్లుగా అమెరికా వృద్ధ నేతల పాలనలోనే కొనసాగుతోంది. ఇప్పుడు 77 ఏళ్ల వయసులో అగ్రరాజ్యానికి ప్రెసిడెంట్గా ఉన్న ట్రంప్ను ఉద్దేశించే ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారని అంతా భావిస్తున్నారు. మరణానికి భయపడే వృద్ధులు అధికారం పట్టుకుని వేలాడుతున్నారన్నాడు ఒబామా. దానివల్లే ప్రపంచంలో సమస్యల్లో 80% వస్తున్నాయన్నారు. వాళ్ళ జీవితం అయిపోతున్నా ఏది వదులుకోరు. పిరమిడ్లను నిర్మిస్తారు, వాటిపై తమ పేర్లు చెక్కాలి అనుకుంటారు అన్నారు ఒబామా. 2009 నుంచి 2017 వరకు ఒబామా అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన 2019లో కూడా వృద్ధులపై ఇలాంటి కామెంట్స్ చేశారు. ఇక ట్రంప్ ఈ మధ్య పారాసిటమాల్ గురించి చేసిన కామెంట్స్పై ఒబామా విమర్శలు గుప్పించారు. పారాసిటమాల్ వాడితే గర్భస్థ శిశువులు ఆటిజానికి గురవుతారని ట్రంప్ అన్నారు. దానికి ఓ ఔషధం వాడితే ఆటిజం వస్తుందని ట్రంప్ అన్నారు. కానీ అది నిజం కాదు. ఇలాంటి కామెంట్లు ప్రజల ఆరోగ్యంపై దెబ్బతీస్తాయని, ఆటిజంతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తాయన్నారు. ఒబామా డెమోక్రటిక్ నేత. ఒబామా తర్వాత రిపబ్లికన్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. కరోనా టైంలో ట్రంప్ తీరు వివాదాస్పదమైంది. ట్రంప్ అబద్ధాలు అక్కడ మీడియా లెక్కించింది. ట్రంప్ చేసే వివాదాస్పద కామెంట్లు, రేసిస్ట్, జెండర్ సెన్సిటివిటీ లేని కామెంట్లపై చాలా విమర్శలు వచ్చాయి. ఇలా రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ విశ్వరూపం చూపిస్తున్నారు. వలసల నుంచి టారిఫ్ల వరకు, వీసాల నుంచి ఇజ్రాయెల్కు సపోర్ట్ వరకు అన్ని విషయాల్లో ఎడ్డం అంటే తెడ్డం అనేలా వ్యవహరిస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ఆ దేశానికే నష్టం కలిగిస్తున్నారనే వాదన ఉంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలతో పాటుగా చాలామంది అమెరికన్లను కూడా కలవరపరుస్తున్నాయి. ఇప్పుడు ఒబామా కామెంట్ల వెనుక ఉన్న అర్థం కూడా అదే అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.